ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత రహస్యమైన ఆలయాలలో ఒకటైన జగన్నాథ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరంలో ఉన్న జగన్నాథ ఆలయం భారతదేశంలోని చార్ధామ్ క్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయం భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు అలాగే సుభద్రాదేవికి అంకితం చేయబడింది. 12వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం నుంచి బయటకు వచ్చిన మిస్టరీ నంబర్ 1 గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా. ఆలయంపై ఉన్న జెండా గాలికి వ్యతిరేకంగా ఎగురుతుందని చాలా మంది చెబుతారు. భక్తుల దృష్టిలో ఇది దైవ మహిమ. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు ఆలయం ఎత్తు, నిర్మాణం వల్ల ఏర్పడే గాలి సుడిగుండాలు కావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికీ ఈ విషయం గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. మిస్టరీ నంబర్ 2 ఆలయానికి నీడ కనిపించదా? జగన్నాథ ఆలయ ప్రధాన గోపురానికి నీడ కనిపించదని అనేక కథనాలు చెబుతున్నాయి. కొంతమంది దీనిని అద్భుతంగా భావిస్తారు. అయితే కొంతమంది నిర్మాణ నిపుణులు ఆలయ ఆకృతి, సూర్యకిరణాల కోణం కారణంగా ఆలయ నీడ కనిపించకపోవచ్చని చెబుతున్నారు. నిజం ఏదైనా సరే ఈ విషయం ఇప్పటికీ చర్చకు కారణమవుతుంది. ఆలయ శిఖరంపై ఉన్న నీల చక్రం లేదా సుదర్శన్ చక్రం మరో అద్భుతం. ఏ దిశ నుంచి చూసినా చక్రం మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుందని చెబుతారు. ఆ కాలంలో అంత ఎత్తులో ఎలా నిర్మించారు అనేది కూడా ఆశ్చర్యకరమైన ప్రశ్నే. మిస్టరీ నెంబర్ 4 సముద్ర శబ్దం మాయమవుతుందా? జగన్నాథ ఆలయం సముద్రానికి చాలా దగ్గరగా ఉంటుంది. సాధారణంగా అలల శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కానీ సింహద్వారం లోపలికి అడుగు పెట్టగానే ఆ శబ్దం ఉన్నట్టుండి అకస్మాత్తుగా తగ్గిపోతుందని చాలా మంది చెబుతున్నారు. భక్తులు దీనిని దైవం అంటే, శాస్త్రవేత్తలు మాత్రం గోడల ఆకృతి ఆలయ నిర్మాణం వల్ల తరంగాలను అడ్డుకుపోవచ్చని భావిస్తున్నారు. మిస్టరీ నెంబర్ 5 ఎప్పుడూ సరిపడే మహాప్రసాదం. జగన్నాథ్ ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలల్లో ఒకటి. ఇక్కడ మట్టి పాత్రలు ఒకదానిపై ఒకటి పేర్చి వంట వండుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటిలో ఉన్న పాత్ర ముందుగా సిద్ధమవుతుంది. అలాగే వేలాది మంది భక్తులు తరలి వచ్చినా ఎప్పుడూ వాళ్ళకి ప్రసాదం తక్కువ అవదని వీరి విశ్వాసం. మిస్టరీ నెంబర్ 6 నవకళేబర రహస్యం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు చెక్కతో చేయబడతాయి. 12 నుండి 19 సంవత్సరాలకు ఒక్కసారి ఈ నవకళేబర అనే ప్రత్యేక ఉత్సవం నిర్వహిస్తారు. పాత విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రక్రియలో జరిగే కొన్ని ఆచారాలు రహస్యంగా నిర్వహించబడతాయి. అందుకే ఈ సాంప్రదాయం మరింత ఆసక్తిని కలిగిస్తుంది. జగన్నాథ ఆలయంలో ఈ రహస్యాలకి కొన్నిటికి శాస్త్రీయ వివరణలు ఉండవచ్చు. మరికొన్ని భక్తి, సాంప్రదాయాలు, స్థానిక విశ్వాసాలతో ముడిపడి ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం నిజం. శతాబ్దాలుగా ఈ ఆలయం కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ సంఘటనలు దైవ మహిమ లేక ప్రాచీన భారతీయ నిర్మాణ కళ యొక్క అద్భుతమా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. నేను మీకు స్టార్టింగ్ లో ఈస్ట్ సైడ్ ఉన్న టాప్ 4 టెంపుల్ గురించి అయితే చెప్తానని చెప్పాను. ఆ షార్ట్ వీడియోని ఎంతమంది ఫాలో అవుతున్నారు అన్నది అయితే నాకు క్లారిఫై లేదు. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి నేనైతే కోనార్క్ సన్ టెంపుల్ గురించి అయితే వీడియో తీస్తాను జూన్ 7th. అట్లాగే మార్నింగ్ 5 కల్లా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకున్నా ఇలాంటి మరిన్ని రహస్యమైన ఆలయాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వెళ్తూ ఒక లైక్ కొట్టి వెళ్ళొచ్చేమో. కొట్టే ఆ ఒక్క లైక్తో మేము ముందు తీయబోయే వీడియోలకి మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సరేనండి, అయితే ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.